మత్తయి సువార్త 1:19. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. నిజముగా ఒక మనిషి జీవితంలో ఒక అన్యాయం జరిగితే, లేదంటే ఏదైనా తప్పిదము జరిగితే సహించుకొని ఓర్చుకొని నీతిని న్యాయాన్ని కలిగి ఉండేటటువంటి వ్యక్తులు ఈ లోకంలో చూడడం చాలా కరువైపోతుంది. తనకు ప్రధానము చేయబడిన తరువాత తన భార్య గర్భవతి అని తెలిసినప్పుడు నీతిమంతుడుగా ఆమెను అవమానపరచనలక అందరిలో కూడా ఆమెను అవమానపరచకుండా రహస్యముగా ఆమెను విడనాడాలని ఉద్దేశాన్ని కలిగి తన కుటుంబానికి తనకని గౌరవాన్ని ఇవ్వాలని తన సెల్ఫ్లో అంటే తన జీవితంలో ఉన్నటువంటి ఆ నీతి ఎలాగా ఆయన వ్యక్తపరుస్తున్నాడో చూడాలి. ఇక్కడ నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన మనము ప్రతి ఒక్కరిని క్షమించాలి, ప్రతి ఒక్కరి పట్ల ప్రేమను కలిగి ఉండాలి, ఆ దేవుని ప్రేమను చూపించాలి. ఎగ్జాక్ట్గా అదే ప్రేమ నీతిమంతుడిగా ఉన్నటువంటి యోసేపు చూపించాడు. రహస్యముగా ఆమెను విడనాడాలని ఉద్దేశించాడు. అలాంటి నీతియుక్తమైన ప్రేమ మనందరము కలిగి ఉండి నడిపించబడదుము గాక. ఆమేన్.